సిద్ధయోగి క్రియేషన్స్లో మహేష్ కన్నా గారు ప్రొడ్యూసర్గా, ప్రభాస్ గారి దర్శకత్వంలో సాత్విక్ ఈశ్వర్ అలాగే అక్షిత హర్షితాలు నటించిన చిత్రం సత్య గ్యాంగ్ మనందరినీ అలరించడానికి అతి తొందరలో మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇవాళ మనం జరుపుకుంటున్నాం సత్య గ్యాంగ్ ఆడియో ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. TV9, TV1, NTV, వనిత. మరి ఇవాల్టి ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇంకాసేపట్లో విడుదల కాబోతున్నాయి. ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు జై మీడియా. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కర్నూలులో ఆడియో జరుగుతుంది. ఫస్ట్ అడిగాను అనమాట, కర్నూలులో ఆడియో ఏంటండి అని. సో కర్నూలు అనేది మా ఊరండి. సో మొదటి సినిమా తీసినప్పుడు మన ఊర్లో కాకపోతే ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి అన్నారు. సో జనరల్లీ హైదరాబాద్లో జరిగే ఆడియో మీ అందరి కోసం, మీ అందరి అభిమానం కోసం, మీ అందరి ప్రేమ కోసం ఇక్కడికి వచ్చేసింది అనమాట. హిట్ చేద్దామా, సక్సెస్ చేద్దామా? ఆర్ యూ రెడీ గాయ్స్? ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ముందుగా మనం ఒక మంచి భక్తి గీతంతోనో, ఒక మంచి డివోషనల్ సాంగ్తోనో, ఒక మంచి ట్రెడిషనల్ సాంగ్తోనో వెల్కమ్ చెప్పేద్దాం. మరి వనైరో స్కూల్ స్టూడెంట్స్కి వెల్కమ్ చెప్పేస్తున్నాను. వేదిక వాళ్ళ ఓ మై గాడ్ సూపర్ ఎనర్జీతో వెల్కమ్ చెప్పబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ దా. స్వాగతం 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 స్వాగతం. నేను మాటల్లో పలికిన స్వాగతం కంటే వీళ్ళ నృత్య రూపంలో పలికిన స్వాగతం చాలా 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 బాగుంది. సూపర్ యాక్టర్ అండ్ హీరో సుమన్ గారు. సో సుమన్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సార్. సో మరి అయితే సత్య గ్యాంగ్ రీసెంట్గా సంక్రాంతికి సూర్యాస్ గ్యాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ అయిందండి. సో ఇప్పుడు సత్య గ్యాంగ్ కూడా మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం మనం సాత్విక్ ఈశ్వర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. బికాజ్ ఆ పిల్లలు ఇప్పుడు ఆ స్కూల్ నుంచే వచ్చారు, మహేష్ గారి స్కూల్ నుంచి. సో వనైరో స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు అన్ని రకాల యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ముందుంటారనమాట. ఇంత చక్కటి స్కూల్ని రన్ చేస్తూ పొలిటికల్గా కూడా ఒక మంచి స్థాయిలో ఉన్న వీరి కుటుంబం నుంచి వస్తున్నారు సాత్విక్. సో సాత్విక్ ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఉన్న ఆసక్తితో స్కూల్లో డాన్స్ కానీ సంగీతం వైపు కానీ చాలా ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ ఉండేదట. ఆ ఇంట్రెస్ట్ని గుర్తించి మహేష్ గారు వై నాట్ నేనే ఒక ప్రొడక్షన్ పెట్టి మా అబ్బాయిని నేనే లాంచ్ చేస్తానంటూ సిద్ధయోగి క్రియేషన్స్ని క్రియేట్ చేసి ఫస్ట్ ఫిలిం సత్య గ్యాంగ్తో వారి అబ్బాయి సాత్విక్ని లాంచ్ చేస్తున్నారనమాట. సో ఆల్రెడీ వెల్కమ్ చెప్పేశారు చాలా ట్రెడిషనల్గా. మరి రిలీజ్ అయిన దగ్గర నుంచి యూట్యూబ్లో చక్కటి వ్యూస్తో ముందుకు వెళుతూ మంచి కాంప్లిమెంట్స్తో చక్కగా ఉంది ఈ సినిమా. కొత్త ప్రయత్నమైన మరి సత్య గ్యాంగ్ ఆడియో ఫంక్షన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. అది మీ అందరి సమక్షంలో కర్నూలులో. సో కొంచెం ఘాటుగానే ఉంది కదా. సో అన్ని రకాలు ఉగాది పచ్చళ్ళలాగా అన్ని రుచుల్ని మేళవింపచేసి దీంట్లో చక్కగా ఈ సినిమాని మనందరికీ అందిస్తున్నారు ప్రభాస్ గారు. సో ఇంకో విషయం ఏమిటంటే ఇవాల్టి హీరో సాత్విక్ని హీరో చేసిన డైరెక్టర్ ప్రభాస్ గారు. అయితే జనరల్లీ ఆడియో లాంచ్లో అంటూ ఉంటాం సో మ్యూజిక్ డైరెక్టర్ టుడేస్ హీరో అని చెప్పి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా డైరెక్టరే అనమాట. సో ఆల్రెడీ టీజర్ చూసేసాం కదా, మళ్ళీ చూడాలనిపిస్తుంది. బట్ ఇంకాసేపు ఆగాల్సిందే. ఇంకాసేపు ఆగితే పాటలు కూడా విందాం, ట్రైలర్ కూడా విందాం, మరి ఇందులో నటించిన ఆ అబ్బాయి మాటలు కూడా విందాం. మన సత్య గ్యాంగ్లో మొదటి పాటని లాంచ్ చేయడానికి నేను వేదిక మీదకి ఆహ్వానించే ముందుగా ఇంత చక్కటి చిత్రాన్ని మనకు అందిస్తూ తమ కుమారుల్లోని ఆ టాలెంట్ని గుర్తించి సో తన్ని లాంచ్ చేయాలి అండ్ తన్ని ప్రోత్సహిస్తూ చక్కగా ఈ సినిమాని అందించి తండ్రే కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిన మహేష్ కన్నా గారిని ముందుగా వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. సో సత్య గ్యాంగ్లో మొదటి పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసినాను కేఈ ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ ప్రభాకర్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మన కర్నూలు జిల్లావాసి, మన డోన్ పట్టణానికి చెందిన మహేష్ కన్నా గారు ఈ పిక్చర్ని తీయడం, మన అందరూ కూడా హైదరాబాద్లోనే ఆడియో ఫంక్షన్లు చేసుకుంటుంటారు. అటువంటిది మన కర్నూలు నగరంలో చేయాలని ఆయన మరి అనుకోవడము మన కర్నూలు నగర ప్రజల అదృష్టమని
కర్నూలులో 2-3 బిట్లైనా కానీ మళ్ళీ షూటింగ్ చేయాలా అనేది సాంప్రదాయంగా పెట్టుకునేవాళ్ళు. మరి ఈరోజు ఏ పిక్చరు ఆ భగవంతుడు విజయాన్ని చేకూర్చాలని ఆడియన్స్ ప్రేక్షకులు అంతా కూడా దీన్ని ఆదరించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సత్య గ్యాంగ్లో మొదటి పాట అయితే చూసేసాము. ఆ పాటకి మాటలు ఇచ్చింది ఎవరు? మహేష్ ఖన్నా గారు. సో అంటే ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారు ఈ పాటకి మాటల్ని కూడా ఇచ్చి లిరిసిస్ట్గా కూడా మారారనమాట. సో మహేష్ ఖన్నా గారు, ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ సార్. అలాగే సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి కేఈ ప్రతాప్ గారు, డాన్ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. ప్రతాప్ గారికి స్వాగతం పలకాల్సిందిగా మహేష్ గారిని కోరుకుంటున్నాను. కర్నూలు పట్టణంలో నాకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు మహేష్ ఖన్నా గారు. ప్రత్యేకంగా నా డోన్ నియోజకవర్గమునకు చెందినవాడు కనుక ఆయనకు మనసారా ఈ అభినందనలు తెలుపుతూ సినీ పరిశ్రమలో పెద్దలందరికీ నేను ఒక మనవి చేసుకుంటూ ఇటువంటి యువ నిర్మాతలని, కొత్త నిర్మాతలని, కొత్త హీరోలని ఆశీర్వదించవలసిందిగా, మీ ప్రేక్షకుల ఆశీస్సులు ఉండి ఈ పిక్చర్ పెద్ద హిట్ కావాలని, ప్రేక్షకుల మన్నలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. కర్నూలు వచ్చింది మీకోసం అని, మీతో మాట్లాడకపోతే ఎలా ఉంటుందని. సో తెలుసుకుందాం మీలో ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, గ్యాంగ్ లీడర్ ఎవరు అని. Our gang leader is Satvik. ఇవాళ సత్య గ్యాంగ్ ఇక్కడ మీ అందరు గ్యాంగ్ తో జరుపుకోవడం ఈ ఆడియో. It's first time I saw this release function. Super, more or less. There is no word to say anything. Satya gang. చూస్తే తెలిసిపోతుంది సూపర్ హిట్ మూవీ అని. నాకు అర్థమవుతుంది మళ్ళీ నేను కర్నూలు రావాలి అని. హీరో ఎలాగో మీరు అయిపోయే క్వాలిటీ. కర్నూలు వరకేనా, మా దగ్గర వరకు రారా? హీరో సాత్విక్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు, తనకి స్వాగతం పలుకుతున్నాం. సాత్విక్ ఇక్కడికి వచ్చారు, అర్థమవుతుంది ఆ విజిల్స్ వల్ల. సో హీరో ఎంట్రీ జరిగింది అని చెప్పి. ఆల్రెడీ 2 అందమైన పాటల్ని చూసేసాం, ఇంకో 3 అందమైన పాటలు ఉన్నాయండి. సో అందాన్ని చూడడానికి ఆలస్యం చేయకూడదు. 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా నేను ముందుగా వేదిక మీదకి పిలుస్తున్నాను. అంతకంటే ముందు మహేష్ ఖన్నా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్ కమ్ ఒక చక్కటి స్కూల్ని పెట్టి, చాలామంది మామూలుగా అయితే అబ్బాయిల్ని బాగా చదువుకో అంటారు, కానీ సినిమా కూడా నేనున్నాను అంటూ వాళ్ళ అబ్బాయిని ముందుకు నడిపిస్తూ ఉన్నారన్నమాట. సో మహేష్ ఖన్నా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎస్వి విజయ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా సత్యగ్యాంగ్ ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారికి మనమందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలా. సెంటిమెంట్ పరంగా మన కర్నూలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, మన జిల్లాలో ఏ సినిమా అయినా సరే షూటింగ్ చిన్న బిట్ అన్న తీసుకుంటే అవి సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. సత్యగ్యాంగ్ సినిమా కూడా అంతటి రేంజ్లో సూపర్ సక్సెస్ కావాలి. తర్వాత 100 days ఫంక్షన్ కూడా మన కర్నూలు పట్టణంలోనే జరపాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 4th సాంగ్ని లాంచ్ చేయడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను. అయితే ముందుగా నేను మహేష్ ఖన్నా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను కదా, కానీ ఈసారి మహేష్ ఖన్నా గారిని స్వయంగా ఆవిడ్ని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మరి అంతేకాకుండా సాత్విక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాత్విక్ ఇందాక ఆ పాపను అడగడం జరిగింది. అంటే షీఈ్ వెరీ టాలెంటెడ్, డాన్స్లో చాలా మంచి టాలెంట్ అనమాట. సో జనరలీ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు మనం కొంచెం ఎడ్యుకేషన్లో బ్యాక్ బెంచే ఉంటాము. నాకు తెలిసినంత వరకు చాలాసార్లు చాలామంది హీరోలు ఇంటర్వ్యూలో చెప్పింది ఇదే, నేనైతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని. మీలో ఎంతమంది ఉన్నారు? బ్యాక్ బెంచే ఎక్కువ మంది ఉన్నట్టున్నారయ్యా. అయితే మీలో చాలామంది డైరెక్టర్స్, హీరోలు చాలామంది ఉన్నట్టున్నారు. సో లక్ష్మీదేవి గారు హియర్, మీ మనవడు హీరోగా ఇలా కర్నూలులో ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మనవడు సినిమా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ చిన్న కొడుకు బాగా వృద్ధిలోకి రావాలని కోరుతున్నాను.
మరి 5వ పాట కూడా చూసేద్దామా? అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో 5th సాంగ్ లాంచ్ చేయడానికి నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను మల్లికార్జున్ రెడ్డి గారిని, కేడీసీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన కర్నూలు వాసి మహేష్ కన్న గారు వారి కుమారునితో తీసిన సినిమా ఒకప్పటి రాజధాని కర్నూలులో రిలీజ్ చేసినందుకు మన కర్నూలు వాసులందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. అట్లే మన కర్నూలులో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఈరోజు మహేష్ కన్న గారు మంచి తలవంపుతో ఈ సినిమా తీశారు. ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం సార్. థియేట్రికల్ ట్రైలర్ని కూడా చూసేద్దాము. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఈ పేరుని పిలుద్దామా అని చెప్పి, ఎందుకంటే అంతే అద్భుతమైన నటులు, సూపర్ హ్యాండ్సమ్. ఇందాకన్నాను ఏ పాత్ర పోషించినా దానికి ప్రాణం పోసేస్తారు అని చెప్పి, ఆయనే సుమన్ గారు. సో హీరో సుమన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్. హాయ్ కర్నూల్. సో ఈ చిత్రం ద్వారా హీరోగా లాంచ్ అవుతూ తెలుగు చలనచిత్ర సీమలోకి తన అడుగు పెడుతున్న హీరో సాత్విక్ ఈశ్వర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ఇప్పుడు బిగ్ సిడీ లాంచ్ సుమన్ గారి చేతుల మీదుగా ఈ బిగ్ సిడీ లాంచ్ జరుగుతుంది. అలాగే ప్రతాప్ గారు, ప్రభాకర్ గారు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ మహేష్ కన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి మన హీరో సుమన్ గారు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ గారు, ఎస్పీ విజయ గారు, డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ గారు, కేడీసీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి గారు, డైరెక్టర్ ప్రభాస్ గారు, హీరో సాత్విక్ ఈశ్వర్ గారు, అక్షిత గారు, కిషన్, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, దిల్ రమేష్ గారు, తర్వాత వినోద్ గారు, తర్వాత మా డిఓపి అడుసుమిల్లి విజయ్ కుమార్ గారు, అందరికీ నా నమస్కారములు. మొదటగా వాస్తవంగా ఈ చిత్రం తీయడానికి ముఖ్య కారణం కర్నూలులో వరదలు రావటం, ఆ వరదల్లో కొంతమంది వన్ టౌన్ దగ్గర బాగా నీళ్ళలో మునిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది. ఇలా ఇబ్బందిలో ఉంది అని చెప్పినప్పుడు ఇమీడియట్గా అక్కడ నుంచి డోర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే అలగనూరు రిజర్వాయర్కి ఫోన్ చేసి 3 తెప్పలు తెమ్మని చెప్పాం. ఇమీడియట్గా అక్కడ నుంచి డోర్ నుంచి కర్నూలుకు రావడం జరిగింది. వెంటనే ఆడ 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆడ నీళ్ళు మొత్తం దాదాపు 40 feet హైట్ దాకా నీళ్ళు వచ్చేసాయి. అంతా దాదాపు కర్నూలు మునిగిపోయే పరిస్థితిలో బాగా ఉండింది. అక్కడ తెప్పలు దించి ఆ అడ్రస్ని వెతుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఆ తెప్పలు నడిపే వాళ్ళు ఎవరినొకరి కావాలి అని చెప్పానంటే మా అల్లుడు రఘు నేను వెళ్తానని చెప్పాను అన్నాడు. అయితే ఆ నీళ్లు దిగి దాంట్లో ఎక్కేటప్పుడు అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు
వాళ్ళు తిరిగి రావడానికి అట్లే పోవడానికి అని చెప్పి అన్నారు. అయితే లేదు, నేను ఖచ్చితంగా ఏం పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు మామ, నేను పోయేస్తానని చెప్పని ధైర్యంగా వెళ్ళాడు. అయితే వదిలితే ఒక ప్రాణం, లేదంటే అక్కడ దాదాపు కొంతమంది చాలామంది నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉండింది. సో ఈ తెప్పల్లో వెళ్ళి వాళ్ళు, మా అల్లుడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని ప్రాణాలను సేవ్ చేయడం జరిగింది. ఆ సేవ్ చేసినప్పుడు అక్కడి నుంచి తిరిగి మాకు చాలా టెన్షన్ పడ్డాం. అసలు ఎలా కమ్యూనికేషన్స్ లేవు, సెల్ ఫోన్లు పనిచేయడం లేదు, ఏం పనిచేయడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు మాకు మీరు బాగా సర్వీస్ చేస్తున్నారు, మీరు ఎందుకు గాను ఒక మంచి సర్వీస్, ఒక స్కూల్ లాంటిది కట్టకూడదు అని చెప్పారు. సో దానికి నేను మా సోదరుడు మురళీకృష్ణ గౌడ్ గారు, తర్వాత నా మిత్రుడు ఫన్రాజ్ గారితో కలిసి ఈ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్కూల్లో నిర్మాణం చేపట్టిన తర్వాత ఎంతోమంది పేరెంట్స్, తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా పిల్లలు బాగుండాలి, చాలా బాగుండాలి, ఎంతో బాగుండాలి, వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పని కార్లలో తీసుకొచ్చి వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది, మోటార్ సైకిల్ తీసుకొచ్చి వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది, బస్సులు తీసుకొచ్చి వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది, ఇలా ఎంతో ప్రేమానురాగాలు వాళ్ళ పిల్లల మీద చూపించడం నేను చూశాను. అరే, తల్లిదండ్రులు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, కానీ ఒకవేళ తండ్రి లేకుండా పోతే అటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఊహించడానికే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏ తప్పు చేయకపోయినా కూడా తల్లి తెలియదు, తండ్రి తెలియదు, మేము చేసిన పాపం ఏంటి అని వారు జీవితాంతం చనిపోయేంత వరకు కూడా నరకం బాధ అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి ఆ నరకం బాధని తొలగించాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో ఈ అనాథలకి సంబంధించి అనాథ శరణాలయాలు అనేటివి ఉండకూడదు, అనాథలకంటూ ఒక గమ్యం ఏర్పడాలి అనే ఒక సదుద్దేశంతో ఒక సొల్యూషన్, అనాథలకు ఒక సొల్యూషన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నాం. అదే ఈ సత్య గ్యాంగ్. చిత్రాన్ని చూసి మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారం. ఈ సినిమాని మహేష్ ఖన్నా గారు చాలా కష్టపడి ఆయన దగ్గరుండి అసలు అందరికి యాక్టింగ్లు అవి చెప్పుకుంటూ షార్ట్లు డివైడ్ చేసుకుంటూ డైరెక్టర్ వాళ్ళిద్దరూ బాగా చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్తే కర్నూల్. ఇక్కడ చెప్పాల్సింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మహేష్ ఖన్నా గారు. ఫస్ట్ జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, నాకు కెరియర్ పరంగా కానీ నేను ఇక్కడ ఉండడానికి కానీ నాకు మరో జన్మనిచ్చింది మహేష్ ఖన్నా గారు. నాకు ఈ సత్య గ్యాంగ్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్న మహేష్ ఖన్నా గారికి నా పాదాభివందనం చేస్తున్నానండి. సత్య గ్యాంగ్ అంటే నా ఒక్కడిదే కాదండి, ఇది ఒక టీం వర్క్. ఈ టీం వర్క్లో నాకు బాగా సపోర్ట్ చేసింది కెమెరా డిపార్ట్మెంట్, విజయ్ గారు, అడుసుమల్లి విజయ్ కుమార్ గారు. వారికి చాలా థ్యాంక్స్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ కర్నూల్. అవర్ కర్నూల్ లయన్ అండ్ టైగర్ ప్రొడ్యూసర్ గారు, ఐఎమ్ సో హ్యాపీ సార్, మై హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే కర్నూలు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చి ఎంతోమంది కలర్ఫుల్ గర్ల్స్ వచ్చి ఈవెంట్ని ఎంతో కలర్ఫుల్గా చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే కర్నూలు పవర్ఫుల్ బాయ్స్, ఎనర్జెటిక్ అండ్ హ్యాండ్సమ్ అట్రాక్టివ్ గాయ్స్, వన్స్ అగైన్ హాయ్ హాయ్ హాయ్. ఒకప్పుడు నేను మీలోనే ఇక్కడే కర్నూలులో చదువుకొని మీతో పాటే మీలాగే తిరిగి రోడ్లో బంగొడుతుంటే కాలేజ్లో అందరు కొడుతుంటారు. మీరు కూడా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాంటిది నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే కారణం ఒకటే, మా ఫాదర్తో పాటు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కె కృష్ణమూర్తి గారు, అలాగే కె ప్రతాప్ గారు, సుమన్ గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరైనా పేరు మర్చిపోయింటే, చాలామంది పేరు మర్చిపోయి క్షమించండి. నేను ఈ మూవీలో చాలా కష్టపడాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరి 1 రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె కృష్ణమూర్తి గారు, ఎంపీ టీజీ వెంకటేష్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు నన్ను పిలిచి ఏమో సినిమా ఇస్తున్నావు అంటగా, నువ్వేం చేస్తావో తెలియదు, ఎంత కష్టపడతావో తెలియదు, కర్నూలు జిల్లా పరువు నిలబెట్టాలని చెప్పారు. అలాగే బయటకు వచ్చాక ఇద్దరు డిఎస్పీలు దగ్గరకు వచ్చి, ఏదో సినిమా తీస్తున్నావు అంటే ఆషామాషి కాదు,
పైగా కర్నూలు జిల్లా నుంచి వెళ్తున్నావు. కష్టపడి, కష్టం లేనిదే ఏది రాదు. కష్టపడి ఇష్టపడి నువ్వు ఎంత కష్టపడతావంటే నీ ఫంక్షన్ ఈవెంట్లో మేము దగ్గరుండి నీకు సెక్యూరిటీ స్పాన్సర్ చేయాలి అనే రేంజ్లో నువ్వు ఎదగాలని చెప్పి నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ స్టేజ్ మీద నేను ఉన్నా అంటే దానికి కారణం మా అమ్మ నాన్నతో పాటు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెందుతుంది. అలాగే ఇక్కడ ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను, క్షమించండి, అంటే గుర్తుండాలండి. చూస్తావా? డోన్లో టాల్గా అంటే చూస్తావా? అలాగే వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే కర్నూలు జిల్లా ప్రజలందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రాత్రి సాక్షిగా ఈ లైట్ల వెలుగు మీరు వీళ్ళందరూ అందరికీ మీ సత్య గ్యాంగ్ నుంచి హాయ్ కర్నూల్. సత్య గ్యాంగ్ అనే ఒక చిత్రాన్ని మీ సహాయ సహకారాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరూ సినిమా విషయాల గురించి అన్నీ మాట్లాడేసారు, అయిపోయింది. అందరూ మహేష్ ఖన్నా గారి గురించి, మహేష్ ఖన్నా గారు మెయిన్ న్యూక్లియస్, మహేష్ ఖన్నా గారు ప్రొడ్యూసర్, మహేష్ ఖన్నా గారు చేశారన్నారు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మహేష్ ఖన్నా గారిని డ్రైవ్ చేసిన ఎనర్జీ మిస్సెస్ మహేష్ ఖన్నా గారికి ముందు నేను నమస్కారాలు పెడుతున్నానండి. మహేష్ ఖన్నా గారు రాత్రి పగలు ఆయన పనిచేశారు వాస్తవమే, కానీ ఆయన రాత్రి పగలు పనిచేయడానికి మరి ఇంట్లో అక్కడ టెన్షన్ లేకుండా మరి ఆయన స్థిమితంగా ఆయన పడుకొని మార్నింగ్ లేచి మరి షూటింగ్ మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా మరి ఎన్నో పనులు మరి చేయగలిగారని మరి ఎనర్జీ ఫోర్స్ మిస్సెస్ మహేష్ ఖన్నా. నెక్స్ట్ ఈ సినిమాలో మనందరూ మాట్లాడింది ఏంటంటే మరి హీరో సాత్విక్, ప్రత్యూష్, హీరోయిన్ అక్షిత, హర్షిత, మెయిన్ వీళ్ళు, అంటే మేమందరూ అన్నీ మామూలు సినిమాలు చేస్తూ ఉంటామండి. వీళ్ళందరినీ ఈరోజు ఈ సినిమాలో వాళ్ళకి ఒక మంచి పేరు వస్తుందంటే దానికి కారణం ఎవరంటే డైరెక్టర్ ప్రభాస్. దాని తర్వాత అడిసిమిల్లి విజయ్ కుమార్ గారు, కెమెరామెన్ గారు, చాలా సీనియర్ కెమెరామెన్ గారు, ఆయన కాంట్రిబ్యూషన్. ఎందుకంటే మహేష్ ఖన్నా గారికి సినిమాలో ఉన్న కష్టాలు ఆయనకి తెలీదు. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలిసింది. మేమేంటంటే అన్ని కష్టాలు ఆయనకి చూపించకుండా చాలా అంటే ఎంత మ్యాక్సిమం ఈజీగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలో మేము చేసాం. దానికి కారణం విజయ్ కుమార్ గారు. దాని తర్వాత ఎడిటర్ నందమూరి హరి గారు. ముఖ్యంగా ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓ సినిమాకి, ఒక ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలంటే షార్ప్ ఎడిటింగ్ చేయడం అది చాలా అవసరం. సో హరి గారు ఆయన బ్రహ్మాండంగా ఆయన చేశారు. సో ఆయన్ని మనం మర్చిపోలేము. అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కర్నూలులో షూటింగ్ చెప్పగానే నేను చాలా హ్యాపీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం నాకు కర్నూలు రావడానికి అవుతుంది, నా పాత అభిమానులు, నా మిత్రులందరినీ కలవడానికి అవుతుంది. అందులో ముఖ్యంగా నా ప్రియమైన అభిమాని మదిరెడ్డి, లియాఖత్, రవి. దురదృష్టం ఏంటంటే రమణ అని చెప్పి చాలా మంచి ఒక అభిమాని ఉండేవాడు, ఆయన ఈ లోకంలో లేడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మహత్యకు చేకూర్చాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ, మరి కర్నూలు ప్రజలందరూ సహకరించడంతోనే మరి ఈ షూటింగ్ ఇంత స్మూత్గా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టింది మన ప్రియతమైన డిప్యూటీ సీఎం గారు కె కృష్ణమూర్తి గారు. ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చేసి రోడ్డు మీద అరగంట సేపు ఉండి మరి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. దాంతోపాటు మీ అందరికీ తెలుసు ఇక్కడ సెంటిమెంట్ ఉంది, కర్నూలు సెంటిమెంట్, కర్నూలు పవర్ అని ఒకటి ఉంది. సో ఆ పవరు, ఆ సెంటిమెంట్, మీ అభిమానం, మీ ఆశీర్వాదాలు తప్పకుండా మహేష్ ఖన్నా గారికి ఉండాలి. ఎందుకంటే మహేష్ ఖన్నా గారు ఒక స్కూల్, అంటే నైరా స్కూల్ గురించి నాకు తెలిసింది. ఆయన భవిష్యత్తులో స్కూల్ ఒక కాలేజ్ అయి, ఒక పెద్ద యూనివర్సిటీ అయి, కర్నూలులో ఉన్న విద్యార్థులందరూ ఎక్కడో వెళ్ళి చదవకుండా మరి ఇక్కడే వాళ్ళందరికీ మంచి చదువు, వాళ్ళు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదగాలని. అదే మాదిరిగా సినిమా రంగంలో మరి ఆయన ఎంతోమందికి ఈరోజు ఈ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఎంతోమంది కళాకారులు ఉన్నారు కర్నూలులో. సో వాళ్ళకు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఆయన భవిష్యత్తులో మంచి సినిమాలు తీస్తూ ఆయన కూడా ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చేశారు, మంచి ఒక వేషం చేశారు. సో ఆయన కూడా ఏంటంటే మంచి బిజీగా ఒక ఆర్టిస్ట్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా
మరి ఇంకా ముందు ముందు ఎన్నో వ్యాపారాలు ఆయన మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తూ, మరి నాకు ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఒక మంచి మెసేజ్ ఉన్న ఒక క్యారెక్టర్. అండ్ ముఖ్యంగా ఇందాక చెప్పారు అనాథాల గురించి ఈ పాయింట్ సెలెక్ట్ చేయడం అనేది చాలా ఒక ముఖ్యమైన విషయం. చాలామందికి ఏంటంటే తల్లి తండ్రి ఉండడం వల్ల తల్లి తండ్రి లేని ఒక లోటు ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఆయన చెప్పారు. మన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, వాళ్ళు మనం ఎప్పుడూ మర్చిపోకూడదని. అండ్ ఆ ఒక్క క్యారెక్టర్ని ఎక్స్పోజ్ అంటే బాగా స్క్రీన్లో చూపించడానికి మహేష్ ఖన్నా గారు సీఎంగా ఎవరిని పెడదామంటే ఒక లేడీ సీఎం కావాలంటే నా పాత మిత్రుడు సుహాసిని గారితో మాట్లాడి సుహాసిని గారు వచ్చేసి ఆ క్యారెక్టర్ని చేసి ఒక అద్భుతమైన ఒక క్యారెక్టర్ చేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆన్ ద హోల్ ఈ సినిమాకి కావాల్సిన అన్ని మసాలాలు ఉన్నాయి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కమర్షియల్, యాక్షన్, ఫైట్, సాంగ్, డ్యాన్స్ అన్నీ ఉంది. మీ ఆశీర్వాదం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. అది తప్పకుండా ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్ని ఆయన జరిపించడం నిజంగా అది ఆయన కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే టోటల్ సెటప్ చూస్తున్నప్పుడు ఇది సిటీలో జరుగుతున్న, మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఒక అట్మాస్ఫియర్ని ఆయన క్రియేట్ చేశారు. దానికి ముఖ్యంగా జై మీడియా వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ నేను పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి మీ అందరూ ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సత్య గ్యాంగ్. All I wanna do is just be by your side, take you on a ride of a lifetime. Nothing to hide, I'm here to fight all the evil, my love, you're above. Yeah. చిరుజల్లే కోరిసల్లే హరివిల్లే తీరిసల్లే చలియాని నవ్వులో పువ్వే పూచలే చెలిగాడి చేరల్లే చిరుజాలి రేపల్లే సిలవంటి గుండెల్లో ప్రేమే పుట్టలే నిన్నమన్నా లేనే లేని విందాసలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.